అందరికీ నమస్కారం. ఈరోజు ఆహార ధాన్యములు అనేటువంటి శీర్షికన వాటిల్ని ఇంగ్లీష్లో సీరియల్స్ అని కూడా అంటారు. ఆ శీర్షికలో ఈరోజు మొక్కజొన్న, ఇంగ్లీష్లో మెయిజ్ అంటారు, దాని శాస్త్రీయ నామం జీ మేస్ అని కూడా అంటారండి. ఆ ధాన్యం గురించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. అసలు సీరియల్స్ అనేటువంటి పదం మొట్టమొదటగా రోముల యొక్క అంటే రోమన్ కంట్రీలో ఉన్నటువంటి దేవత పేరు మీద ఈ సీరియల్స్ అనేటువంటి పేరు ఆ పూర్వం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు పెట్టడం జరిగింది. సిరీస్ అనేటువంటి పేరు కలిగినటువంటి దేవత రోమన్ దేశంలో ఉండేది. అక్కడి నుంచి ఈ సీరియల్స్ అనేటువంటి పేరు వచ్చిందండి. వీటిల్లో గతంలో చెప్పుకున్న ధాన్యాలతో పాటు మొక్కజొన్న అనేది కూడా ప్రపంచంలో చాలా దేశాలలో, మన దేశంలో కూడా ఆహార పంటగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ మొక్కజొన్న అనేది కంకి రూపంలో వస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కంకుల చుట్టూతా ఆకులు చుట్టుకొని ఉంటాయి కనుక గింజ బయటికి కనపడదు. అలా బయటికి కనపడకపోవటం వలన పక్షుల ద్వారా నష్టమయ్యేటువంటి ఆహార ధాన్యాలు మొక్కజొన్న విషయంలో జరగదు. కనుక ఈ మొక్కజొన్నలో ఈల్డింగ్ ఎక్కువ, అంటే పంట ఎక్కువగా చేతికొస్తుందండి. సుమారుగా దీన్ని గోధుమల తరువాత రెండవ ముఖ్య ఆహారంగా ప్రపంచం మొత్తం తింటూ ఉన్నారు. అలాగే ఇది మొట్టమొదట సెంట్రల్ అమెరికాలో ప్రారంభమైంది మొక్కజొన్న పంట, అప్పట్లో పండించారు అనేటువంటి విషయాన్ని మనకి కొలంబస్ అనేటువంటి ఒక గొప్ప నావికుడు ఈ సెంట్రల్ అమెరికాలో మొక్కజొన్నని 1492 ప్రాంతంలోనే ఈయన గమనించి అప్పటి నుంచి మొక్కజొన్న పంట ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అలాగే ఈ మొక్కజొన్న పంట బాగా ప్రాచీనమైనటువంటి ఆహార ధాన్యంగా చరిత్రలో ఉంది. ఇది సౌత్ అమెరికాలో కూడా బాగానే పండుతుంది. అలాగే ఆఫ్రికా దేశాలలో కూడా ఈ పంట బాగా పండుతుందండి. మెక్సికోలో దీని యొక్క వినియోగం, ఆహారంగా వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ యొక్క మొక్కజొన్నని బాగా నానబెట్టిన తరువాత రుబ్బి డౌ పిండిగా తయారు చేసి దాని నుంచి టార్టిల్లాస్ అనే పేరు కలిగినటువంటి రొట్టెలుగా చేసుకొని అది మెక్సికో దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఆహారంగా ఇప్పటికీ కూడా పరిగణిస్తూ భోంచేస్తూ ఉన్నారు. అలాగే మన దేశంలోకి వచ్చేటప్పటికి ఈ మొక్కజొన్నని బ్రెడ్గా తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఏం చేస్తారంటే ఈ సున్నపు నీటిలో నానబెట్టిన తర్వాత ఒక 10 నుంచి 12 గంటలు నానిన తర్వాత దాని నుంచి పిండిగా రుబ్బేసి ఆ పిండిని వాడి బేకింగుల్లో వాడతారు. బేకింగుల్లో అంటే మనకి బిస్కెట్లు తయారు చేయడం అనండి, లేదా రోటీలు చపాతీల్లాగా తయారు చేసుకోవటం కానివ్వండి, వగైరా. కొన్నిసార్లు బ్రెడ్లో కూడా కొంతమేరకు మిక్స్ చేసి చేయటం జరుగుతూ వస్తుంది. అలాగే సుమారుగా ప్రపంచం మొత్తం మీద పండేటువంటి మొక్కజొన్నని మనం పరిగణలోకి తీసుకుంటే 50% ఒక్క అమెరికాలోనే పండుతుంది. అలాగే ఇది ఎక్కువగా పండటానికి గల కారణాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేసి చెప్పింది ఏమిటి అంటే ఈ పంట బాగా డ్రైగా ఉన్నటువంటి నేలల్లో కూడా ఎక్కువగా పండే అవకాశం ఉంది. నీటి వసతి అంత ఎక్కువ అవసరం లేదు, ప్రకృతి సిద్ధంగా వానల ద్వారా కూడా పండుతుందని చెప్తూ, అలాగే ఈ మొక్కజొన్న చుట్టూత ఆ విత్తనాలు కనపడకుండా కంకులకి చుట్టూత ఆకులు ఉండటం వలన పక్షులు తినటం ద్వారా కానివ్వండి, ఇతరితర కానివ్వండి, వేస్ట్ కాకుండా పంట అంతా కూడా చేతికొచ్చేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ, అందుకని ఈ గోధుమలు
మరియు బియ్యము కంటే కూడా ఇది ఎక్కువగా పండుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం పరిగణలోకి కనుక తీసుకున్నట్టయితే దాంట్లో పైన ఉన్నటువంటి పొట్టు లేదా దాన్నే బ్రాన్ అని అంటాము. ఈ పొట్టులో ఎక్కువైనటువంటి పోషక పదార్థాల్లో అతి ముఖ్యమైనటువంటి ఫైబర్ కంటెంట్ అంటాం. అది సెల్యులోజ్ రూపంలో పీచు పదార్థం లభ్యమవుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆల్వియోరోన్ లేయర్లో వచ్చేటప్పటికి ఎలురాన్ లోయర్ అంటారు లేయర్. దీంట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే బి వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకా లోపల భాగమైనటువంటి ఎండోస్పెరంలో ఎక్కువగా ఈ యొక్క స్టార్చ్ లేదా పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత కింద భాగంలో ఒక పక్కగా జర్మ్ అనేటువంటి పదార్థం లేదా భాగం ఉంటుంది. ఎప్పుడైతే విత్తనాన్ని మనం భూమిలో వేసినప్పుడు తిరిగి మొలకెత్తటానికి అవసరమైనటువంటి కణజాలం ఈ జర్మ్ అనే పార్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్స్. తర్వాత ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటూ ఆ ప్రోటీన్స్లో కూడా ముఖ్యమైనటువంటి గ్లూటెలిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మరి పోషక విలువలు ఎలా ఉంటాయి ఈ మొక్కజొన్నకి అంటే మనం ఇతర ఆహారాల్లో గమనించినట్లుగానే సుమారుగా 100 గ్రాములు మొక్కజొన్నలు గనక మనం పరిశీలించినట్లయితే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు తెలియచేసినటువంటి పోషక విలువల జాబితా ప్రకారం 350 కిలో క్యాలరీలు శక్తి వస్తుంది 100 గ్రాములు ఎండినటువంటి మొక్కజొన్న నుంచి. అదే 100 గ్రాములు పచ్చిగా ఉన్న మొక్కజొన్న గింజల నుంచి 125 క్యాలరీలు మాత్రమే వస్తాయి. కనుక ఎండినటువంటి మొక్కజొన్నలు పిండిగా మార్చి అలా వాడే కంటే ఈ యొక్క టెండర్ అంటే పచ్చిగా ఉన్నటువంటి మొక్కజొన్న విత్తనాలని రుబ్బి రొట్టెల ద్వారా తినటం కానివ్వండి, లేదు మన దేశంలో చాలా చోట్ల మనం గమనిస్తున్నాం ఈ నిప్పుల మీద కాల్చి రోస్టింగ్ చేసి మనకి కంకులు ఇస్తారు. అవి చాలామంది సహజంగా స్నాక్స్ కింద తింటూ ఉంటారు. అలా తినటం వలన క్యాలరీస్ తక్కువ ఉన్నాయి కనుక అడపాదడపా ఎప్పుడైనా డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక మొక్కజొన్న కండెనో లేదు ఒక అరకండెనో తినవచ్చు ఈ క్యాలరీలు తక్కువగా ఉన్న రీత్యా అని చెప్పడం జరుగుతుంది. అలాగే దీంట్లో 100 గ్రాముల మొక్కజొన్నలకి 11.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. దాని తర్వాత ఫ్యాట్ వచ్చేటప్పటికి 3.6 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఇంకా కార్బోహైడ్రేట్స్ 66.2% డ్రై అంటే ఎండిన. అందరికీ నమస్కారం. ఈరోజు ఆహార ధాన్యములు అనేటువంటి శీర్షికన వాటిల్ని ఇంగ్లీష్లో సీరియల్స్ అని కూడా అంటారు. ఆ శీర్షికలో ఈరోజు మొక్కజొన్న ఇంగ్లీష్లో మెయిజ్ అంటారు. దాని శాస్త్రీయ నామం జీ మేస్ అని కూడా అంటారండి. ఆ ధాన్యం గురించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. అసలు సీరియల్స్ అనేటువంటి పదం మొట్టమొదటగా రోముల యొక్క అంటే రోమన్ కంట్రీలో ఉన్నటువంటి దేవత పేరు మీద ఈ సీరియల్స్ అనేటువంటి పేరు ఆ పూర్వం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు పెట్టడం జరిగింది. సిరీస్ అనేటువంటి పేరు కలిగినటువంటి దేవత రోమన్ దేశంలో ఉండేది. అక్కడి నుంచి ఈ సీరియల్స్ అనేటువంటి పేరు వచ్చిందండి. వీటిల్లో గతంలో చెప్పుకున్న ధాన్యాలతో పాటు మొక్కజొన్న అనేది కూడా ప్రపంచంలో చాలా దేశాలలో మన దేశంలో కూడా ఆహార పంటగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ మొక్కజొన్న అనేది కంకి రూపంలో వస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కంకుల చుట్టూత ఆకులు చుట్టుకొని ఉంటాయి కనుక గింజ బయటికి కనపడదు.
అలా బయటికి కనపడకపోవటం వల్ల చాలా మంచి ప్రోటీన్గా పరిగణించవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి రీసెర్చ్ ప్రకారం గ్లూటెలిన్ ఎక్కువగా మనము తీసుకోకూడదు. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి నాన్ డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా ఆ గ్లూటెన్తో సంబంధం లేకుండా చక్కగా తీసుకోవచ్చు. అది ఉందండి. తర్వాత బి విటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్ అనేటువంటి వైటమిన్ ఏ ప్రికర్సర్ అంటాం. ఇది కెరోటిన్గా శరీరంలో మారుతుంది, విటమిన్ ఏగా. కాబట్టి బీటా కెరోటిన్ కూడా బాగా ఎక్కువగానే లభ్యమవుతూ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మనకి మన ఈ యొక్క మెయిజ్ లేదా మొక్కజొన్నల్లో డెఫిషియన్సీ అంటే ఆహారంలో ఏ డెఫిషియన్సీస్ ఎలా మరి మంచి ఆహారం అనుకుంటున్నాము అవి ఏంటి అంటే నియాసిన్ లేకపోవటం వల్ల ఇంపర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. కాబట్టి 11.1 గ్రాముల ప్రోటీన్ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రోటీన్లో మోర్ దాన్ లేదా అరౌండ్ 50% ప్రోటీన్ వచ్చేసేసి ఈ ఇంపర్ఫెక్ట్ అంటే ముఖ్యమైనటువంటి ఎమినో ఆమ్లాలు లేనటువంటి ప్రోటీన్ కనుక ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మానవుల్లో తయారు చేస్తాయి. అది ఏమిటి అంటే యూరప్లో ఒకానొక టైంలో ఒక దేశంలో విపరీతంగా మొక్కజొన్నే ప్రథమ ఆహారంగా తిన్నారండి. అయితే అక్కడ ప్రోటీన్ డెఫిషియన్సీ మొక్కజొన్నల్లో ఉండటం వలన పెల్లాగ్రా అనేటువంటి జబ్బు వచ్చింది. దాని పేరు పెల్లాగ్రా అనేటువంటి పేరుని వాళ్ళు 3D డిసీజ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది చిన్నపిల్లల్లో వస్తే ఇన్ఫెంటైల్ పెల్లాగ్రా అంటారు, పెద్దవేళ్లలో వచ్చినప్పుడు పెల్లాగ్రా అంటారండి. ఈ పెల్లాగ్రా ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే చర్మ వ్యాధులు వస్తాయి. దీన్ని 3D డిసీజ్ అని కూడా అంటారు. అంటే 3D అంటే 3 Ds. ఒకటి డెర్మటైటిస్, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 2 డెమెన్షియా, మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 డయేరియా అంటే విరోచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మన అందరికీ తెలుసు విరోచనాలు గనక అన్కంట్రోల్గా అయితే ఖచ్చితంగా మనిషి మంచంలో పడిపోతాడు, ఆ తర్వాత డీహైడ్రేషన్కి వెళ్తాడు, ఆ తర్వాత చనిపోతాడు. ఇంత ప్రమాదం ఉంది కనుక ఈ 3Dలో అంటే 3D 3 డిసీజెస్ శరీరానికి నష్టదాయకము ప్రమాదకరమైనవి కనుక అప్పట్లో మొక్కజొన్న తినే వాళ్ళల్లో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వైటమిన్ సప్లిమెంటేషన్ చేస్తూ బి కాంప్లెక్స్ విటమిన్లు కరెక్ట్గా ఇచ్చి తర్వాత ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఇస్తూ వాళ్ళకి అటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవడం జరిగింది. అలాగే అమెరికాలో ఈ యొక్క విషయం తెలుసుకున్న తరువాత మనకి ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువగా క్వాలిటీ ప్రోటీన్ వచ్చేట్లుగా వాళ్ళు కొన్ని సంకరజాతి వంగడాలని తయారు చేసుకొని వాటిల్ని వాడుకుంటూ ఆ పెల్లాగ్రా అనేటువంటి సమస్య లేకుండా జరిగింది. ఈ పెల్లాగ్రా అనేటువంటి పేరుని ఇటాలియన్ ఫిజిషియన్ అయినటువంటి ఫ్రాపోల్లి అనేటువంటి పేరున్నటువంటి శాస్త్రజ్ఞుల వారు ఈ పేరును పెట్టడం జరిగింది. పెల్లాగ్రా అంటే చర్మానికి సంబంధించిన రుగ్మత అనేటువంటి అర్థం వచ్చేట్లుగా వారు ఆ నామకరణం చేశారు. ఇంకా పోతే మరి ఈ సప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నారు అంటే మనకి క్వాలిటీ ప్రోటీన్ లేదు కనుక ఒకటి నియాసిన్ కలుపుతున్నారు ఈ పిండి లోపల బిఫోర్ ప్రిపేరింగ్ ఎనీ ఫుడ్ మెటీరియల్స్, ఏమైనా ఆహారాలు తయారు చేయటానికి ముందు కలిపి సప్లిమెంటేషన్, ఆ తర్వాత ఆహారాలు తయారు చేస్తూ అలాగా ఆ డెఫిషియన్సీని మరలా తగ్గించుకుంటూ మామూలుగా ఉండేట్లుగా తయారు చేస్తున్నారు. మరొకటి ఏం చేశారంటే ఈ పౌడర్లో ఏది మొక్కజొన్న పొడితో పాటు కొంత గ్రౌండ్ నట్స్ పొడి చేసి లేదా ఆ రుబ్బేటప్పుడు గ్రౌండ్ నట్స్ కూడా ఒక 1/4 వేసేసి రుబ్బటం ద్వారా ఆ మిక్స్చర్లో ఈ మన మొక్కజొన్నలో లేనటువంటి క్వాలిటీ ప్రోటీను గ్రౌండ్ నట్స్ ద్వారా వచ్చి
అప్పుడు పెల్లాగ్రా రాకుండా ప్రజలు కాపాడబడతారు. ఈ రకంగా శాస్త్రజ్ఞులు అనేక ప్రయోగాలు చేశారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సంకర జాతి వంగడం, దాని పేరు ఏం పెట్టారంటే ఒపేక్ 2 అనేటువంటి ఒక మొక్కజొన్న విత్తనాన్ని తయారు చేశారు. ఇప్పుడు దాంతో ఎక్కువగా అమెరికా మొత్తం పంటలు పండిస్తున్నారు. అలా పండటం వలన పెల్లెగ్రా అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు. పోషకాహార విలువల్ని ఇంకా కొంత ఇంప్రూవ్ చేయటం జరిగింది దాంట్లో. తద్వారా మంచి పోషణ లభిస్తూ ఈ మొక్కజొన్నలు తింటున్నటువంటి అమెరికా, మెక్సికో, మరి సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి క్యూబా, ఈ అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ఒపేక్ 2 విత్తనం ద్వారా, సంకరజాతి విత్తనం ద్వారా పంట పండిస్తూ బాగుంది. మన దేశంలో ఇండియాలో కూడా మనం మొక్కజొన్నని కంకుల రూపంలోనే రోస్టెడ్ రూపంగా తింటూ ఉంటాం. అలాగే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా గమనిస్తే స్వీట్ కార్న్ అని అమ్ముతున్నారు. పచ్చిగానే ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ కార్న్ రూపంలో కూడా తింటూ ఉన్నాం. అలాగే చిప్స్ రూపంలో కూడా కొంత తయారయ్యి మనకు అందుబాటులోకి వస్తూ ఉంది. అలాగే ఈ మొక్కజొన్న పూర్వం బాగా మనం కన్జంప్షన్ చేయనప్పుడు అది కొని దాన్ని మాల్ట్గా చేసి విస్కీలు తయారు చేయటానికి, అలాగే ఇతర ఆల్కహాల్స్ తయారు చేయటానికి, అలాగే ఈ పౌడర్ నుంచి గ్లూకోజ్ తయారు చేయటానికి కూడా వ్యాపార సంబంధంగా తయారీ ఉన్నాయి. ఆ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉండి ఆ మొక్కజొన్న వేసిన రైతుకి నష్టం జరగకుండా ఉపయోగపడేట్లుగా జరుగుతుంది. కాబట్టి పోషక పదార్థాలు బాగా ఉన్నాయి కనుక మొక్కజొన్న మనం వాడినట్లయితే సగం మొక్కజొన్న పిండి, సగం మన వేరుశెనక్కాయ విత్తనాల పిండి వేయటం కానివ్వండి, లేదా పచ్చి మొక్కజొన్నల్ని మనం రుబ్బి పిండి చేసే టైంలో దాని క్వాంటిటీకి ఒక 1/3, 1/3 వంతు వేరుశెనగ గుళ్ళు వేసేస్తే దాని ద్వారా రుబ్బినటువంటి పిండి ద్వారా చేసుకున్నటువంటి ఏ వంటకమైనా మీకు ప్రోటీన్ కంటెంటు డెఫిషియన్సీ లేకుండా శరీరానికి సవ్యంగా ఉపయోగపడి మంచి బలవర్ధకమైనటువంటి ఆహారంగానే ఉంటుంది. కనుక వాడుకునేవాళ్ళు ఈ జాగ్రత్తలు గమనించి దీని గురించి పూర్తిగా అవగాహన పెంచుకొని వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తూ అందరికీ నమస్కారం.